నమస్తే. వెల్కమ్ టు రుద్ర టీవీ. ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఒక సున్నితమైన అంశం ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసింది. తల్లి సువర్ణలత మరణంతో తీవ్ర విషాదంలో ఉన్న సమయంలోనే ఆయనపై సోషల్ మీడియాలో విమర్శల వర్షం కురవడం పరిస్థితిని మరింత ఉద్రిక్తంగా మార్చింది. కారణం ఆమె అంత్యక్రియలను క్రైస్తవ సంప్రదాయం ప్రకారం నిర్వహించడం. దేవుణ్ణి నమ్మనని తరచూ చెప్పే ప్రకాష్ రాజ్ ఇలా చేయడం ఎందుకు అని కొందరు ప్రశ్నిస్తుండగా, మరికొందరు ఇది ఆయన వ్యక్తిగత నిర్ణయం అని చెప్పి మద్దతు ఇస్తున్నారు. ఈ వివాదం కేవలం ఒక కుటుంబ విషయంలోనే కాకుండా నమ్మకాల స్వేచ్ఛ, వ్యక్తిగత అభిప్రాయాలు, మతాల పట్ల గౌరవం వంటి పెద్ద చర్చలకు దారితీసింది. ఈ ట్రోలింగ్ పై స్పందించిన ప్రకాష్ రాజ్ తన ట్వీట్ లో స్పష్టంగా చెప్పిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. నేను దేవుణ్ణి నమ్మను, కానీ మా అమ్మ నమ్ముతుంది. ఆమె విశ్వాసాల ప్రకారం అంతిమ సంస్కారాలు జరగాలని అనుకోవడం సహజం. అది ఆమెకు నేను ఇచ్చే కనీస గౌరవం. ఈ భావనను అర్థం చేసుకోలేని వారు ద్వేషంతో నిండిపోయిన వాళ్ళు అని ఆయన తీవ్రంగా స్పందించారు. ఈ మాటలు కొందరికి గట్టి సమాధానంగా కనిపిస్తే, మరికొందరికి ఇది మరో వివాదానికి కారణమైంది. ఒక వర్గం ప్రజలు ప్రకాష్ రాజ్ నిర్ణయాన్ని సమర్థిస్తూ తల్లి నమ్మకాల్ని కాపాడడం నిజంగా గొప్ప విషయమని ఆయన్ని అభినందిస్తున్నారు. మరోవైపు ఇంకొంతమంది మాత్రం మీరు మా నమ్మకాలపై విమర్శలు చేస్తూ ఉంటారు, మరి ఇప్పుడు మీకు నమ్మకాలు గుర్తొచ్చాయా అంటూ ప్రశ్నిస్తున్నారు. దీంతో ఈ అంశం వ్యక్తిగత నిర్ణయం నుంచి సామాజిక చర్చగా మారిపోయింది. ప్రకాష్ రాజ్ వ్యక్తిత్వం గురించి చూస్తే ఆయన ఎప్పుడూ తన అభిప్రాయాలను బహిరంగంగా చెప్పడంలో వెనుకాడని వ్యక్తి. రాజకీయాలపై, మతాలపై, సామాజిక సమస్యలపై తనదైన శైలిలో స్పందిస్తూ ఉంటారు. అదే కారణంగా ఆయనకు అభిమానులతో పాటు విమర్శకులు కూడా ఉన్నారు. ఇప్పుడు ఈ చిన్న విషయం పెద్ద వివాదంగా మారడానికి ఇదే ప్రధాన కారణంగా చెప్పవచ్చు. ఇక ఆయన కుటుంబ నేపథ్యం కూడా ఈ చర్చలో కీలకంగా మారింది. తల్లి క్రైస్తవురాలు కాగా తండ్రి హిందువు. ఇలాంటి భిన్న మతాల మధ్య పెరిగిన ప్రకాష్ రాజ్ ఎప్పుడూ ఏ ఒక్క మతాన్ని పూర్తిగా అనుసరించకుండా తనను తాను నాస్తికుడుగా ప్రకటించుకున్నాడు. అయితే నాస్తికత్వం అంటే ఇతరుల నమ్మకాల్ని అవమానించటం కాదు, ప్రతి ఒక్కరి విశ్వాసాన్ని గౌరవించటం అని ఆయన ఈ సందర్భంలో చెప్పిన మాటలు సూచిస్తున్నాయి. ఇప్పుడు ఒక వ్యక్తి తన నమ్మకాలు వేరైనప్పటికీ తన కుటుంబ సభ్యుల విశ్వాసాలను గౌరవించటం తప్ప అనేది ఇక్కడ ప్రధానంగా వస్తున్న ప్రశ్న. చాలా మంది దీనిని ఒక ఉదాహరణగా చూపిస్తూ మన సమాజానికి సహనం, పరస్పర గౌరవం అవసరమని చెబుతున్నారు. మరోవైపు సోషల్ మీడియా వేదికగా వ్యక్తిగత విషయాలపై తీవ్ర విమర్శలు చేయడం సరైనదేనా అనే చర్చ కూడా మొదలైంది. దుఃఖంలో ఉన్న ఒక వ్యక్తిని మరింత బాధ పెట్టేలా ట్రోలింగ్ చేయడం ఎంతవరకు సమంజసం అనే ప్రశ్న కూడా లేవనెత్తుతున్నారు. ఈ మొత్తం ఘటన మన సమాజంలో ఉన్న విభిన్న ఆలోచనల్ని బయటపెడుతోంది. ఒకవైపు మతపరమైన భావోద్వేగాలు, మరోవైపు వ్యక్తిగత స్వేచ్ఛ, ఇంకోవైపు సోషల్ మీడియా ప్రభావం. చివరికి చూస్తే ఇది కేవలం ప్రకాష్ రాజ్ వ్యక్తిగత విషయం కాదు, మనందరి ఆలోచన విధానానికి అద్దం పట్టే సంఘటనగా మారింది. ఒకరి నమ్మకాన్ని మరొకరు గౌరవించటం, భిన్నాభిప్రాయాలను సహించగలగడం ఇవి సమాజాన్ని ముందుకు తీసుకువెళ్లే విలువలు. మరి ఈ టాపిక్ పై మీ స్పందన ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి రుద్ర టీవీ.